ఉమ్మడి మెదక్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం రైతులకు శాపంగా మారుతోంది. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా అధికారులు కొనడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్దే రైతులు నిరీక్షిస్తున్నారు. ధాన్యం అమ్మేందుకు పడుతున్న పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లలో విషయంలో మాత్రం రైతులకు మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటు జిల్లా యంత్రాంగం మాత్రం ధాన్యం వెంటనే కొనుగోలు చేస్తామని చెప్తున్నా కూడా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు చాలా భిన్నంగా ఉండడంతో మాత్రం రైతులంతా కూడా కొనుగోలు కేంద్రాల్లో తాము తెచ్చినటువంటి ధాన్యం అమ్ముకోవడానికి మాత్రం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కందిలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద ఉన్నాం. మనం విజువల్స్లో చూడొచ్చు. ఈరోజు లారీలు 4 లారీలు రావడంతో మాత్రం ఇప్పుడిప్పుడే ధాన్యం అంతా కూడా రైతులు తెచ్చినటువంటి ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యాన్ని అంతా కూడా తూకం వేసి ధాన్యాన్ని మాత్రం లారీల్లో లోడ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. అసలు వారు ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారనే విషయాలను వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చెప్తాం. అసలు ఎన్ని రోజులు అయిందండి మీరు వచ్చి ఇక్కడికి? 3 రోజులు అయింది. బండ్లు పెట్టుకొని ఎందుకు తెచ్చిన రోజు ఎందుకు తీసుకోలేదు మరి? అదే లారీలు రాక లారీలు 3 లారీలు వచ్చినాయి పోయినాయి. అంటే మిగిలిపోయిన వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళ సీరియల్ ప్రకారం తీసుకుపోతారు. మరి ఆగిపోయినాయి. ఎక్కడి నుంచి తెచ్చారు వడ్లను? ఇక్కడ చెరియాల విలేజ్. ఎంత ట్రాక్టర్ కిరాయి ఎంత పడుతుంది? ట్రాక్టర్ కిరాయి 3000 తీసుకుంటారు. ఒక 3 రోజుల నుంచి ఉంది కదా. 3 రోజులు వెయిటింగ్ ఛార్జ్ 1000 రూపాయలు అంటారు రోజుకు. అంటే ఇది మీ మీద అదనంగా పడుతుంది? మా మీదనే. ఇక్కడ హమాలి ఖర్చు అంతా ఎవరు భరిస్తున్నారు? హమాలి ఖర్చు మా మీదనే. మీ మీదనే. అంతకుముందు అప్పుడు కూడా మాకే వేసారు. మీరెన్ని రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది. 3 రోజులు. మీరు ఎక్కడ నుంచి? చెరియాలి. ఎన్ని ఉన్నాయి? మీ ఎన్ని ఉన్నాయి వడ్లు? 240 బస్తాలు డిసెంబర్లో తెచ్చిన. 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. నిన్న అయిపోతుండే ఆదివారం మా నంబర్ వచ్చే వరకు ఫుల్ అయిపోయింది బండి. బండి ఫుల్ అయిందని తీసుకోలేరు. ఈరోజు ఇప్పుడు వచ్చిన బండ్లు 3 బండ్లు ఈ రోజు అయిపోతాయి. మరి ఈ 3 రోజుల నుంచి మీకు తిండి ఇట్లా అన్ని ఎట్లా ఇంటికి పోయి వస్తున్నారా? ఇక్కడనే తింటున్నాం. పొద్దుగాల 7 గంటలకు వచ్చిన బండ్ల గురించి ఇప్పుడు వచ్చిన బండ్లు. పొద్దుగాల 7 గంటల నుంచి ఇక్కడ ఉన్నా. మరి మీకు తిండి నీళ్ళు ఇక్కడ బయట హోటల్లో టిఫిన్ చేసి వచ్చినాం. డీసెంట్ కిరాయి ఎంత తీసుకుంటాం? రోజు 3000 అనుకొని తెచ్చినాము. ఇప్పుడు ఎంత తీసుకోవడం తెలియదు. అది కూడా ఒక రోజు అని చెప్పి తెచ్చిరా? వాళ్ళు ఏమంటున్నారు డ్రైవర్లు? అసలు ఇన్ని రోజులు అయితే ఉండమని ఏం చెప్తలే. నేనే తెచ్చిన డ్రైవర్ లేకపోతే తెలిసిన ఉంటే మీరే తీసుకొని వచ్చి. ఇది పరిస్థితి మనం చూడొచ్చు. రైతులంతా కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి లారీలలో అలాగే ట్రాక్టర్లలో అలాగే డీసీఎంలలో వరధాన్యాన్ని తీసుకొచ్చి వారు అమ్ముకుందామని అంటే తీరా కొనుగోలు కేంద్రానికి వచ్చిన తర్వాత మాత్రం లారీల కొరతతో మరోవైపు గన్ని బ్యాగుల కొరతతో మాత్రం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో మాత్రం రైతులు ఇక్కడే ఎప్పుడు ధాన్యం కొంటారా అన్న ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. మనం 2 రోజుల క్రితమే మెదక్ జిల్లాలో కొల్చారం మండలంలో గ్రామంలో రైతు వడ్ల కుప్పల వద్దే కుప్పకూలినటువంటి పరిస్థితి. ధాన్యం కొనుగోలు చేయక దాదాపు 10-15 రోజులు అవుతున్నా కూడా అక్కడికి వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తారో లేదో ఆందోళనతో అక్కడే కుప్పకూలి రైతు మృతి చెందాడు. దీంతో అక్కడ మెదక్ జిల్లాలో అధికార యంత్రాంగం మాత్రం ధాన్యం కొనుగోలులో వేగం పెంచింది. ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు, సంగారెడ్డి జిల్లాలో దాదాపు 80% ధాన్యం కొనుగోలు పూర్తయ్యాయని అధికారులు చెప్తున్నా మాత్రం వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కావచ్చు, సివిల్ సప్లై అధికారులు వెంటనే స్పందించి రైతులు తెచ్చినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, ఎన్టీవీ, సంగారెడ్డి జిల్లా.